ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సత్యనారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. ఏమనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాల పాటు పార్టీలో పదవులు వచ్చినా రాకపోయినా ఇన్ని సంవత్సరాలు పనిచేశారు. అంటే దానికి గుర్తింపుగా లభించిన గౌరవం అనుకోవాలా? అంటే రాజకీయ పార్టీల్లో సిద్ధాంతమే లక్ష్యంగా రాజకీయ పార్టీల్లో పనిచేసేటప్పుడు పదవి అధికారం అనేటటువంటి ప్రామాణికాలు సెకండ్ స్టెప్ ఉంటాయి. సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పదవులు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ పదవే ప్రామాణికం కాదు. దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తున్నటువంటి ప్రచారకులు, అదే రకంగా భారతీయ జనతా పార్టీలో అనేక మంది ప్రచారకులు తమ యొక్క జీవితాన్నే పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పని అనేటటువంటి దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, సమాజ హితం కోసం చేసేటటువంటి పనే ప్రామాణికంగా జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. జనరల్గా మీతో పాటు పనిచేసిన వాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు పదవులు పొందారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవుతూ ఉన్నా ఎక్కడ మీకు నిరాశ నిస్పృహ అనిపించలేదా? మేము పార్టీలో చేరినాడు తొలినాళ్లలో పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ అసలు ఈ రకంగా బలోపేతం అవుతుంది అనేటటువంటి అంచనా కానీ ఊహ కానీ మాకేమీ లేదు. మేము ఆ వేళ తయారైనటువంటి మా ఆలోచన విధానం కేవలం ఐడియాలజీ ఆధారం, సిద్ధాంతం ఆధారం. సిద్ధాంతం ఆధారంగా అమలు జరిగేటటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు మేము ఆశించింది ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఏ లక్ష్యం కోసం అయితే మేము రాజకీయ పార్టీని ఎంచుకున్నామో అందులో ఆ పనులు పూర్తవుతున్నప్పుడు ఆ ఆత్మతృప్తే మాకు ఆయుధంగా ఉంటుంది తప్ప పదవి అన్నది పెద్ద ప్రామాణికం కాదు. కాబట్టి ఇన్ని దశాబ్దాలు బట్టి మేము పనిచేసేటటువంటి అవకాశం మాకు. రాజ్యసభ అనగానే జనరల్గా గుర్తొచ్చేది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, డబ్బున్న వాళ్ళు సభకు వెళ్తారు, కొనుక్కుంటారనే పెద్ద ప్రచారం ఉంది. కానీ మీకు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇన్ని సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధిష్టానం గుర్తించడం ఎలా చూస్తారు? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కంటే దేశహిత ప్రయోజనాలకే మొదటి ప్రామాణికం ఉంటుంది. దేశహిత ప్రయోజనాలు కావాలంటే అక్కడ ఉండుకున్నటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమీకరణాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపడి ఉన్న కారణంగా బీసీ వర్గాలకి కొంచెం దూరంగా ఉంటుందనేటటువంటి భావన ఏదైతే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ మీద తరచూ వాళ్ళు అభియోగిస్తూ ఉన్నారు, దానికి పటాపంచలు చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుని బీసీ సామాజిక వర్గాల్లో మన కృష్ణయ్య గారిని మొన్న ఎంపిక చేయడం జరిగింది, ఈరోజు నన్ను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక సంకేతాల పార్టీ మేము అందరితో కలిపి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏదైతే మోడీ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకే ఈ అంశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోజనాలతో, ఆ రకమైనటువంటి వ్యూహాలతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలని, దేశ ప్రయోజనాలు కాపాడుతామని తెలియజేస్తాం. అంటే చాలా తక్కువ నియోజకవర్గాలకు, చాలా తక్కువ జిల్లాలకు జరిగే ప్రయోజనాలు అంటే భీమవరం సంబంధించినటువంటి వ్యక్తికి కేంద్ర మంత్రి లభించింది, భీమవరం సంబంధించిన మీకు రాజ్యసభ లభించింది. ఎలా ఉండబోతుంది మీ జిల్లా డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? జిల్లాలో మేము భౌగోళికంగా అక్కడ ఉన్నాం తప్ప రాష్ట్రం శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా నేను తిరుగుతాను. గత 4 దశాబ్దాలు బట్టి అనేక బాధ్యతలను వహిస్తాను. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా చేశాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశాను, అనేక జిల్లాలకి నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. కాబట్టి మేము భౌగోళికంగా ఒక చోట ఉంటున్నాం, ఒక ఊరిలో. అంతేకాని మా పనితీరు కేవలం ఆ భౌగోళిక ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన ప్రామాణికం. ఖచ్చితంగా కేవలం భౌగోళికంగా ఒక చోట ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెడతామని పాకా వెంకట సత్యనారాయణ చెప్తున్నారు. బీసీలు ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించి పదవి ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ మాకు సాధ్యమవుతుందని చెప్తున్నారు. పదవుల గురించి ఎప్పుడూ పనిచేయలేదు, పార్టీ కోసమే తాను 2 సంవత్సరాలు పనిచేశాను, పార్టీ గౌరవించి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని పాకా వెంకట సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.